తాండూరు ఎమ్మెల్యే సహకారంతో పట్టణంలోని నూతన రేషన్ కార్డులను దరఖాస్తు వారికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న నేతలు పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తాండూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శనివారం పట్టణంలోని రాజీవ్ కాలనీలో కొత్తగా రేషన్ కార్డులలో పేర్లు నమోదైన లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించిన తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. అక్కడ ఒక सरपे से डालो, सरपे से ऐसा ऐसा बस 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 నమస్కారం. ఈరోజు నూతనంగా రేషన్ కార్డు రావడం, చాలా మందికి లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేయడం, మొత్తం కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు చాలా సంతోషకరమైన దినం. 10-13 సంవత్సరాల నుంచి వాళ్ళకు రేషన్ కార్డు లేక, తిండి లేక, బియ్యం లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళకి రేషన్ రావడం, వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. కావున ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మనోరన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రేషన్ కార్డుల వలన వాళ్లకు 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు కూడా లభిస్తుంది. ఈ రేషన్ కార్డు రావడం వల్ల నిరుపేదలకు ఎంతో మేలు జరిగింది. కాబట్టి మనం ముందు కూడా ప్రజలకు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బీఆర్ఎస్ అంటే బీదలను రోడ్డు మీద వాడేసే పార్టీ. మా కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. మా బీదలకు అన్నం పెట్టింది, ఇల్లు లేకుంటే ఇల్లు ఇచ్చింది, విద్య, వైద్యం అన్నీ చూస్తూ ముందుకు మంచి పథకాలతో ముందుకెళ్తుంది. రానున్న కాలంలో కూడా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ రేవంత్ అన్న గారికి, మనోరన్న గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే గత ప్రభుత్వంలో సుమారు 10 సంవత్సరాల తర్వాత, గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు 15 సంవత్సరాల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చిన రేషన్ కార్డులు మళ్ళీ ఇప్పుడే కాంగ్రెస్ వచ్చినాకనే రేషన్ కార్డు రావడం చాలా సంతోషమైన విషయం. గత 10 ఏళ్ళు పాలన చేసిన ప్రభుత్వంలో ఒక్కరికి రేషన్ కార్డు రాకపోవడం చాలా బాధ అయిన విషయం. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి రేషన్ పొందక నిరుపేదలు చాలా ఇబ్బంది పొందిండ్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ప్రజాపాలన వచ్చినాక, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, మా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డు రావడం చాలా సంతోషమైన విషయము. ఎవరికి అయితే రేషన్ కార్డు రాలేదో వాళ్ళ కోసం గిట ప్రజాపాలన ద్వారా లబ్ధి పొందొచ్చని ప్రభుత్వం తెలియజేస్తుంది. అదేవిధంగా ఒకవేళ కొత్త రేషన్ కార్డు రాని వాళ్ళకి గిట మీ సేవలో ఆన్లైన్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం మరో సంతోషం. ఎవరైనా రేషన్ కార్డు లేదని బాధపడొద్దని ప్రజాపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ప్రజల నిరుపేదల ప్రభుత్వం ఇందులో లబ్ధి పొందాలని అందరికీ తెలియజేస్తూ గవర్నమెంట్కి నేను ఒక రిక్వెస్ట్, నిరుపేదలు ఎంతమంది ఉన్నారో, ఏమేమి హామీలు ఉన్నాయో అవన్నీ ఈ ప్రజాపాలనలో అమలు అవుతాయని నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఇన్ని సంవత్సరాల నుంచి రాని రేషన్ కార్డులు ఇప్పుడు వచ్చినాయి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. మన మనోహర్ రెడ్డి అన్న దీంట్లో వచ్చినాయి. ఇప్పుడు 10-13 ఏళ్ళు అప్లికేషన్లు పెట్టి ఇంతవరకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేక ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది అయింది. హాస్పిటల్ పోవాలంటే కూడా చిన్న ఇబ్బంది అయితే కూడా రేషన్ కార్డు కావాలి. 13 ఏళ్ళు ఆఫీసర్లో తిరిగి, మన మండల ఆఫీసర్ తిరిగి చాలా కష్టమైంది చాలా మందికి. ఇప్పుడు బాగా మందికి వచ్చినాయి అప్లికేషన్లు పెట్టినందుకు మన అన్న మనోహర్ అన్న మన గురించి సాయం చేసి మన రేవంత్ అన్న చేసినందుకు చాలా పేద మందికి చాలా ఇదేంటి.
జై కాంగ్రెస్. కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మనోహర్ రెడ్డి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి. రేవంత్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి. మనోహర్ అన్న నాయకత్వం. వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై సోనియమ్మ. జై సోనియమ్మ.